శరీరధారిగా ఏతించిన దినాలలో ఆయన ప్రప్రథమంగా సువార్త ప్రారంభం చేసినప్పుడు పరలోక రాజ్యము సమీపించినది, మారు మనస్సు పొందుడు అంటూ ప్రారంభం చేశారు. యేసు ప్రభువారి భూలోకములో దాదాపు 3.5 సంవత్సరాల పాటు పరిచర్య చేశారు. ఆయన చేసిన పరిచయ విధానాన్ని గురించి 4 గ్రంథకర్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 గ్రంథకర్తలు గ్రంథస్థం చేశారు ఆయన కార్యాలలో కొన్నిటిని గురించి. మత్తయి భక్తుడు తాను వ్రాసిన సువార్తలో 28 అధ్యాయాలలో కొన్ని ఎక్కువగా పరలోక సంబంధమైన విషయాలు రాశారు. కేవలం మత్తయి సువార్తలోనే అత్యంత ఎక్కువగా పరలోక రాజ్యాన్ని గురించి వివరించబడింది. యేసు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రారంభంలో ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చుచున్నప్పుడు ఆయన ప్రారంభించిన ప్రసంగం, కొండ మీద ప్రసంగం, ధన్యతల కొండ అంటారు దాన్ని. ఆ కొండ నుంచి దిగి వచ్చి చేసిన ప్రసంగములో ప్రప్రథమంగా 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు యేసు ప్రభువారు శిష్యులతో ధన్యతల కొండ మీద చేసిన ప్రసంగాన్ని గ్రంథస్థం చేశాడు. ఆయన ప్రారంభంలోనూ తొలి పలుకుగానే మొదటి వచనంలో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటూ పరిచర్యను ప్రారంభం చేశారు. ప్రభునందు ప్రియులారా, ఈ సాయంకాలపు వేళ పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారు? ఈరోజు రేపు ఇదే అంశం గురించి చాలామంది పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఆశపడేవారు ఉంటారు. ఒక్కసారి ప్రభునందు ప్రియులారా చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక ప్రాంతానికి, ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళుతున్నాం. నేను అమెరికా దేశానికి నా 2వ కుమారుడు ఉన్నప్పుడు వెళ్ళడానికి నేను, నా భార్య ఇద్దరం కూడా పాస్పోర్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీసా కొరకు అప్లై చేసి వెళ్ళడానికి పర్మిషన్ లెటర్ కోసం వీసా అంటారు. ఆ వీసా కోసం మేము ఆఫీస్కి వెళ్ళాం. వెళ్ళినప్పుడు అన్ని పత్రాలు ప్రతి ఒక్కటి పరిశీలన చేశారు. చేసినప్పటికీ అన్ని సక్రమంగా, ఏ చిన్న స్వల్పమైన వారు నియమించిన నియమాలకు ఏ ఒక్కటి కొదువగా ఉన్నా వెంటనే తిప్పి పంపించేస్తున్నారు. పాస్పోర్ట్ ఉండొచ్చు, కానీ అక్కడికి వెళ్ళడానికి వీసా అనుమతి పత్రం కావాలి అంటే వారు నియమించిన నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. రెండవది, వారికి కూడా ఇష్టం కావాలి. కొంతమంది యవనస్తులు అనేకసార్లు, నేను ఎరిగిన ఒక యవనస్తులు తెలుసు, ఇప్పటికి 5 పర్యాయాలు వెళ్ళాడు. అక్కడ ఉన్న వాళ్ళు అనేక మంది అక్కడ స్నేహితులు ఉండవచ్చు, వారు ఆహ్వానించారు, అన్నీ ఉన్నా దాదాపు 5 పర్యాయాలు వెళ్ళి అనుమతి లభించక తిరిగి వచ్చేశారు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక దేశం నుంచి మరి ఒక దేశానికి వెళ్ళడానికి పత్రములన్నీ ఏ చిన్న స్వల్పమైన మిస్టేక్ ఉన్న అలౌ చేయకపోతే పరలోక రాజ్య ప్రవేశానికి యేసు ప్రభువారు తెలియచేసిన నియమములను, యేసు ప్రభువారు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కావలసిన అర్హతలు, యోగ్యతలను కొన్నిటిని తెలియచేశారు. వాటిని ఈరోజు రేపు మనం ధ్యానం చేద్దాం. చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు దగ్గర ఒకసారి మత్తయి సువార్తలో యేసు ప్రభు దగ్గరకు ఒక దినాన ఒక యవనస్తుడు వచ్చాడు ఆయన దగ్గరికి. ఒక ధనవంతుడు ఆయన వచ్చి, బోధకుడా, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలని అడిగాడు. తెలుగు బైబిల్లో నిత్య జీవం ఉంది. నేను పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే ప్రభువా, నేను ఏ మంచి కార్యం చేయాలని యేసు ప్రభువారిని అడుగుతున్నాడు. అడిగినప్పుడు యేసు ప్రభువారు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. అవన్నీ చెప్పిన తర్వాత మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు యేసు ప్రభువారు, అందుకు నీవు పరిపూర్ణము కాగోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. అయితే ఆ యవనస్తుడు వ్యసన పడొచ్చు యేసు ప్రభు నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు మరలా యేసు ప్రభుని అడుగుతున్నారు, ప్రభువా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించే దుర్లభమని మీతో చెప్తున్నట్టు ఇట్లాగైతే ప్రభువా ఎవరు రక్షణ పొందుతారు ప్రభువా అని అడిగాడు. అంటే
ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము. ధనవంతుడు అని ఇక్కడ వ్రాయబడింది, కానీ ధనముపై ఎవరైతే గురి లక్ష్యము ఉంచుతారో వారు పరలోక రాజ్యములో ప్రవేశించట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట చాలా సులభం అన్నారు. ఇలాగున యేసు ప్రభువారి భూలోకములో శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన శిష్యులు కానివ్వండి, ఇంకా అనేక మంది శాస్త్రులు పరిశీలి కానివ్వండి, అనేక సందర్భాల్లో అనేక విషయాలు మాట్లాడుతూ పరలోక రాజ్యాన్ని గురించి అనేక ప్రశ్నలు వేశారు. అప్పుడు యేసు ప్రభువారు పరలోక రాజ్యంలో ప్రవేశించే వారికి కావలసిన అర్హతలనండి, యోగ్యతలనండి, క్వాలిఫికేషన్స్ అండి ఏమనండి వాటిని కొన్నిటిని రాశాడు. వాటిలో ఎక్కువగా మత్తయి గ్రంథకర్త గ్రంథస్థం చేశారు. మత్తయి సువార్తలో దాదాపుగా ఒక 5 విషయాలు మత్తయి భక్తుడు గ్రంథస్థం చేశాడు. ఈరోజు ప్రభు చిత్తమైతే కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి, ఒక మనుష్యుడు పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే, ఒక మనుష్యుడు ప్రభుతో కూడా సదాకాలం ఉండాలంటే, ఒక మనుష్యుడు నిత్య జీవమును సంపాదించుకోవాలంటే మొట్టమొదటి అర్హత యేసు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో తొలి పలుకు మొదటి మాట ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో అన్నారు. ఇంగ్లీష్ బైబిల్ దోస్ హూ ఆర్ పూర్ ఇన్ స్పిరిట్. ఒరిజినల్గా మొట్టమొదటి హెబ్రీ భాషలో వ్రాయబడిన గ్రంథములో చదివితే, సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో, వారిని సృజించిన దేవుని సన్నిధిలో ఎవరు దీనమైన మనస్సు కలిగి ఉంటారో, ఎవరు దీన స్వభావాన్ని అలంకరించుకుంటారో, ఎవరు ప్రభువనే తన్ను తాను తగ్గించుకునే స్వభావాన్ని లక్షణాన్ని అలవరుచుకుంటారో వారు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారని యేసు ప్రభువారు స్వయంగా పలికారు. అంటే మొట్టమొదటిది దీన స్వభావము కావాలి. ఈ రాత్రికాలం దేవుని పిల్లలమైన మనం మొట్టమొదటి యోగ్యత, మొట్టమొదటి అర్హతనండి దీన స్వభావం. అందుకే యేసు ప్రభువును ఆత్మ విషయమై దీనులైన వారుదని. యేసు ప్రభువారు కూడా అలాంటి వాడే. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29 అంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడును అన్నాడు. ఆయన పరిపూర్ణుడు కనుక మనం పరిపూర్ణులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా జీవించాలి. జాగ్రత్తగా గమనించండి, ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పరిపూర్ణుడు కనుక మనం పరిపూర్ణులుగా ఉండాలి. ఆయన సిలువనెత్తుకున్నాడు కనుక క్రీస్తు యేసు సంబంధులు తమ శరీరమును దురాశలతో సిలువ వేసి సిలువనెత్తుకుని వెంబడించాలి. మన సిలువనెత్తుకుని అలాగూ పరలోక రాజ్యములో చేరాలని ఆశపడే ప్రతి వ్యక్తి, ఆ నిత్యత్వములో ప్రవేశించాలని ఆశించే ప్రతి వ్యక్తి ఎలాగో జీవించాలంటే, యేసు ప్రభువారు మనకు మాదిరికరముగా ఉంచారు కనుక, ఆయన దీనుడు గనక, దీన స్వభావం కలిగిన వాడు, దీన మనస్సు కలిగిన వాడు కనుక మనము కూడా దీన మనస్సు కలిగిన వారమే ఉండాలని ఈ సందర్భంగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతమంది దీన స్వభావం కలిగి ఉన్నారు? ఈ రాత్రికాలం మళ్ళీ మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, దీనత్వాన్ని గురించి కొన్ని పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. కల్దీల ఊరిలో అబ్రాము ఉన్నాడు. అబ్రామును దేవుడు దర్శించాడు. అబ్రామును దేవుడు దర్శించగానే అబ్రహాము తాను ఎక్కడికి వెళ్ళవలను ఎరుగకయే తాను బయలుదేరి వచ్చేస్తున్నాడు. వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి, తాను చూపించే దేశానికి రావడానికి బయలుదేరి వస్తున్నాడు. బయలుదేరి వస్తున్నప్పుడు అబ్రహామును దేవుడు ఆదికాండములో 13వ అధ్యాయం చదివితే, అబ్రహామును దేవుడు బహుధనవంతునిగా చేసెను. అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించెను. ఆదికాండము మనం 13వ అధ్యాయం చదివితే అక్కడ ఒక మాట వ్రాయబడింది, అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. 13వ అధ్యాయం 2వ వచనం, అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడాయన,
సామాన్యమైన ధనవంతుడు కాదు, బహుధనవంతుడు ఆయన. అటువంటి అబ్రహాము, బహుధనవంతుడైన అబ్రహాము, విస్తారమైన ఆస్తి కలిగిన అబ్రహాము, జాగ్రత్తగా గమనించండి. కొంతకాలం గడిచిపోయింది. అబ్రాముతో వచ్చినటువంటి లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. లోతు కుటుంబానికి కూడా విస్తారమైన ఆస్తి వచ్చింది. అతని కుటుంబము, లోతు కుటుంబము కలిసి నివసించలేనంతగా ఆస్తి ఉంది. అంతటి బహు ధనవంతులైన వారిని దేవుడు దర్శించి కొంతకాలం అయిపోయింది. అబ్రామును విడిచి లోతు సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతాన్ని ఎంచుకొని వెళ్ళిపోయాడు. అక్కడ నివాసం చేశాడు. లోతు సొదొమ గొమొర్రాలో ఉంటున్నప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని, వారి యొక్క దుర్మార్గత భయంకరంగా ఉంది కనుక దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి సంకల్పించాడు. దాని మీదకి దేవుని ఉగ్రత రావడానికి దేవుడు సంకల్పించాడు. కానీ దైవ చిత్తమునకు లోబడి కొంతకాలము వెంబడించిన లోతును మటుకు దేవుడు కాపాడాలని నిశ్చయించి, దేవుడు తాను తెలియచేయకుండా ఏ పని చేయడండి. దేవుడు తన సేవకులైన, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది, దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తెలియచేయకుండా ఏమీ చేయడు. దేవుడు అసలు చెప్పకుండా ఏ కార్యం చేయడు. జాగ్రత్తగా గమనించండి. అటువంటి అబ్రాముతో దేవుడు అన్నాడు, సొదొమ గొమొర్రాల పట్టణాల పరిస్థితి భయంకరంగా ఉంది, నేను దాన్ని లయపరచబోతున్నా, నా ఉగ్రత దాని మీదకి రాబోతుందంటే, వెంటనే తన బంధువు అయినటువంటి వాడు మరి ఒక వైపున కొంతకాలము అబ్రాముతో కూడా కలిసి జీవించినటువంటి లోతు కుటుంబము నశించపోట అబ్రాముకి ఇష్టం లేక వెంటనే అబ్రాము దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థించడం ప్రారంభం చేశాడు. తాను ప్రార్థించేటప్పుడు గనక ఆదికాండము 18వ అధ్యాయం కనుక మనం చదివితే 26వ వచనంలో అక్కడ ఒక మాట అంటాడు, యెహోవా సొదొమ పట్టణములో 10 మంది నీతిమంతులు నాకు కనబడి వెళ్ళడా, వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునని అనెను. అందుకు అబ్రాము, ఇదిగో బూడిదయు ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. బూడిదతో పోల్చుకున్నాడండి. బహుధనవంతుడైన అబ్రాము, విస్తారమైన ఆస్తి కలిగిన అబ్రాము దేనితో పోల్చుకున్నాడు? ఇదిగో బూడిదయు ధూళియునైన నేను నా ప్రభుతో మాట్లాడడానికి తెగిస్తున్నానండి. ఎంత విధేయత అండి. ఈరోజు మనం చూస్తాం, నేను కొద్దిమంది జీవితాలు నెరగదు. నాకు తెలిసిన ఒక వ్యక్తి కొత్త మోటార్ సైకిల్ కొన్నాడు. అతను రొమ్మిచ్చి నడవడం స్టార్ట్ చేశాడు. ఇంట్లో ఏసీ పెట్టుకున్నాడు. అబ్బో, ఇక అంతా మించినాడు ఎవరు లేడు అనుకున్నాడు. ఇక ఒక కొత్త మోటార్ సైకిల్, ఒక కొత్త కారు, ఒక ఇంట్లో 2 ఏసీలు బిగించే వరకు ఇక తనను మించిన వాడు ప్రపంచములో ఎవ్వడు లేడన్నట్లుగా రొమ్ము విరిచి భీకరంగా నడుస్తున్నాడు. నేను అనుకుంటున్నా, అది ఆలోచించినప్పుడు అనుకున్నాను, అబ్రాముకు విస్తారమైన ఆస్తి కలిగి బహుధనవంతుడైన అబ్రహాం ఇంకేమనుకోవాలండి? ఆయన పోల్చుకుంటూ అంటున్నాడు, ఇదిగో బూడిదయు ధూళియునైన నేను నీతో మాట్లాడడానికి తెగిస్తున్నాను ప్రభువా, దయచేసి ఒక 10 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నువ్వు కాపాడవా? వెంటనే దేవుడితో చూశాడు, 50 మంది కనపడలా. 45 మంది ఉంటే ప్రభువా ఆ పట్టణాన్ని కనికరించవా? ఇదిగో బూడిదయు ధూళినైన నేను నీతో మాట్లాడుతున్నాను తండ్రి, ఒకవేళ 40 మంది ఉంటే కాపాడవా? ఎంత విధేయత, ఎంత తగ్గింపు, ఎంత దీన స్వభావం ఒక్కసారి ఆలోచన చేయండి. కొన్నిసార్లు కొద్దిమంది జీవితాలను చూస్తాం. ఇందాక ఒక మాట చెప్పారు, స్వల్పమైనటువంటి లోకములు ఉంటేనే వెర్రవిగుతున్నారు కొద్దిమంది. మొదటిసారి అడుగుతారు, ఒకసారి ఏమండి నాకు ఇది సహాయం చేస్తారు కొంచెం అంటే, నాకు కుదరదు, సర్లే వెళ్ళిపోతాను. ఒక్కసారి అడిగితేనే కాదు అని వెళ్ళిపోతున్నటువంటి ఇటువంటి దినాలలో, అంతటి భయంకరమైన దినాల్లో ఒకటికి ఆ విధవరాలు కనుక మాటి మాటికి గోజాడి అడిగినట్లుగా అబ్రాము దాదాపుగా 6 times 6 పర్యాలు ప్రభువా ఇదిగో బూడిదనయ్యా, ఇదిగో ధూళినయ్యా, దయచేసి ప్రభువా 10 మంది నీతిమంతుంటే, 45 మంది నీతిమంతులుంటే, 40 మంది ఉంటే, 30 మంది
10 మంది ఉంటే కాపాడవా తండ్రి అని పదే 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 తన్ను తాను తగ్గించుకొని బూడిదతో సమానునిగా ఎంచుకొని గోజాడి ప్రభు సన్నిధిలో అడుగుతున్నాడు. ఎంత దీన మనస్సు అండి! ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైన సోదరి సోదరుడా, అటువంటి దీన మనస్సు నీకుందా? ఎప్పుడైనా దేవుడు కానీ దైవ సేవకుడు కానీ ఒక్కసారి అంటే నువ్వు కాకపోతే ఇంకో సంఘమని వెళ్ళిపోతాడు అంతే. ఎందుకు మాట్లాడాడు, ఎందుకు గద్దించాడు, ఎందుకు హెచ్చరించాడు? నా జీవితం మేలు కొరకే కదని, అయ్యా నాలో ఏమైనా లోపం ఉంటే క్షమించండి అయ్యా అని సరి చేసుకునే స్వభావం ఉందా? నేను ఎంతటి వాడినయ్యా అని అనుకునే ఉంటాం. నాకేం తక్కువ అండి, నువ్వు కాకపోతే ఇంకొకరంట. ఎంత విషయం అండి, భయంకరం అండి. దీన స్వభావం లేదు. అందుకే భక్తుడు జ్ఞానైన సొలొమోను అంటాడు, అహంకారం అట, అహంకార దృష్టి, అహంకార మనస్సు దేవునికి హేయం. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. గర్వస్థులు యెహోవాకు హేయులట. అబ్రాహాము విధేయతకి జ్ఞాపకం చేశాను, అబ్రహాము దీన మనస్సు జ్ఞాపకం చేశాను. జాగ్రత్తగా గమనించండి ప్రభునందు ప్రియులారా. మరి ఒక వ్యక్తిని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. బహుధనవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వరూ లేరని ప్రభువే ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఊజు దేశములో అంతటి ధనవంతుడు ఎవ్వరూ లేరు, అంతటి విస్తారమైన ఆస్తి కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. అటువంటి వ్యక్తిని అపవాది అనుమతించింది. శోధించబడ్డాడు. శోధించబడితే శ్రమలు కలిగాయి, కష్టం కలిగింది, శరీరానికి అనారోగ్యం కలిగింది. అనారోగ్యం కలిగితే యోబు భక్తుడు అంటాడు, యోబు గ్రంథము 13వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట అంటాడు. యోబు గ్రంథము 13వ అధ్యాయం, యోబు గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనంలో యోబు భక్తుడు ఒక్క మాట అంటాడు, అటు ఇటు కొట్టుకొని పోవచ్చున్న ఆకును నీవు వేధించదవా, ఎండిపోయిన చెత్తను తరుముతావా. ఎంత విధేయతండి! మిక్కిలి ధనవంతుడైన వాడు, బహుధనవంతుడైన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అనుదినము వేకువ నిలిచి తన కుమారులు ఒకవేళ దేవుని దూషించిరేమో అని పాపం చేసిన వారి కొరకు నిత్యము అనుదినము ప్రార్థన చేసేటటువంటి ఒక గొప్ప దైవభక్తి కలిగిన వాడు, చెడుతనాన్ని విడిచిపెట్టినటువంటి వాడు. అటువంటి యోబు భక్తుడు శ్రమలో ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఎంత గొప్ప విషయం! ఈ వచనం చదివినాక నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రభువా, ఇటు అటు కొట్టుకొని పోయి ఆకు లాంటి వాడి, ఆకు అది కూడా ఎండిపోయిన చెత్త వంటి వాడిని. పచ్చిగడ్డలు కొన్నిసార్లు గట్టిగా ఊత్తిపోతాము, కానీ ఎండిపోయిన చెత్త స్వల్పమైన అంతట తగ్గింపు చూడండి. ఎండిపోయిన చెత్త వంటి వాడను, కొట్టుకొని పోయి ఆకులాంటి వాడిని ఆ ప్రభువాన్ని వేధించేది నేను ఎంతటి వాడనయ్యా, ప్రభువా నన్ను కనికరించుమని దేవుని సన్నిధిలో దీన మనస్సుతో ప్రార్థిస్తున్నాడు. అబ్రహాం ఏమో ప్రభువా బూడిద లాంటి వాడిని, ధూళి వంటి వాడిని ప్రార్థించాడు. యోబు భక్తుడు అంటాడు ఎండిపోయిన చెత్త లాంటి వాడిని, అటు ఇటు కొట్టుకొని పోయే ఆకు వంటి వాడిని అన్నాడు. కాబట్టి యోబును దేవుడు కనికరించి తర్వాత రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడని. అబ్రహామును అప్పటికే విశ్వాసులకు తండ్రిగా చేయడానికి నిర్ణయించాడు. అతని దీన మనస్సును చూచి, ఎందుకు దీనులను దేవుని వాక్యం చెబుతుంది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11లో దీనులనట ఉన్నత స్థితిలో నిలబెట్టి దేవుడు. ఎవరు దీన మనస్సు కలిగి ఉంటారో, ఎవరు దీన మనస్సు దీన స్వభావం కలిగి జీవిస్తారో దేవుడు వారిని ఒక ఉన్నతమైన స్థితికి హెచ్చించడానికి సమర్థుడైన దేవుడు. చూద్దామండి. దావీదు భక్తుడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. తన కుటుంబం అంతటిలో అన్నలందరినీ సైన్యంలోనికి పంపించాడు. కానీ చిన్నవాడు గనక ప్రేమతో తన తండ్రి అయిన యెషయా గొర్రెలు గాయడానికి పెడితే కొన్నిసార్లు చిన్నగా కనపడతారు, కానీ మిక్కిలి బలవంతులండోయ్, చాలా బలవంతులైన వాడు. ఎంతటి బలవంతుడంటే దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు, దేవుని స్తుతించేవాడు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎంత
బలము శక్తి ఉందంటే ఒక దినాన్ని ఎలుగుబంటి వచ్చిందంట. ఎలుగుబంటి చీల్చి పడేసాడు ఆయన. ఇప్పుడు ఒక జంతువు కనపడితే ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ 15 దినాల్లో 2 సార్లు చిరతపులి ఆ పరిసర ప్రాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో కనపడుతుంటే ప్రజలందరూ భయకంపితులైపోతున్నారు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది. సింహం వచ్చి గొర్రెని ఎత్తుకొని పోతుంటే దానిని మేక పిల్లను చీల్చండి చీల్చేశాడట. భయపడలే, పారిపోలే. అంతటి బలశాలిగా ధైర్యశాలిగా ఉన్న దావీదు భక్తుడు సింహాన్ని చీల్చేశాడు, ఎలుగుబంటిని చంపేశాడు. 6 మూరల జానుడు గొల్యాతును ఒకే ఒక్క దెబ్బతో ఒడిసల రాతితో హతం చేశాడు. అంతటి గొప్ప ధైర్యశాలి. అభిషేకించబడిన సౌలు తరుముతా ఉంటే అభిషేకించబడిన సౌలు దావీదును చంపడానికి ప్రయత్నిస్తుంటే ఎంత దీన మనసుతో మాట్లాడతాడు తెలుసా? పరిశుద్ధ గ్రంథ బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మనం చదివితే, నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోదును గాక. ఒకడు పర్వతముల మీద కౌజు పిట్టను తరిమినట్టు ఇశ్రాయేలు రాజు అయిన నీవు మిన్నల్లిని వెతకడానికి బయలుదేరి వచ్చావు. దేనితో పోల్చుకుంటున్నాడని? మిన్నల్లితో. మిన్నల్లి ఈ రోజుల్లో నల్లులు కనపడటం తక్కువైపోయింది. కొన్ని దినాల క్రితం కనుక చూస్తే కర్ర మంచాలు ఉండేవి. కర్ర మంచాల్లో సందుల్లో నల్లులు బాగా కనపడేవండి. మిన్నల్లి అది రక్తాన్ని పీల్చే చాలా చిన్న జీవి. దేంతో పోల్చుకుంటున్నాడు? దావీదు సింహమును చీల్చిన దావీదు, గొల్యాతును హతమార్చిన దావీదు, ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మదిని కలుగజేసినటువంటి ధైర్యశాలి అయిన దావీదు సౌలు తరుముతా ఉంటే ఎంత దీన మనస్సు కలిగి ఉన్నాడో గమనించారా? అంటున్నాడు, అయ్యా మిన్నల్లినైనా నన్ను ఏమంటాడు? ఇశ్రాయేలు రాజు అయిన నీవు మిన్నల్లిని వెతకడానికి బయలుదేరి వచ్చావన్నాడు. నల్లితో పోల్చుకున్నాడండి. ఎంత విచారం! ఎంతటి దీన మనస్సు, ఎంతటి తగ్గింపు మనస్సు గమనించారా? ఈరోజు కొంచెం జ్ఞానం రాగానే నీకేం తెలుసయ్యా, నీకేం తెలుసు? వాడికి పూర్తిగా చదువు రాదు, సంధ్య రాదు. కొంచెం గర్వం. దావీదు 22వ కీర్తనలో ఒక్క మాట అంట. 22వ కీర్తన 6వ వచనాన్ని కూడా మనం చదివితే దావీదు భక్తుడు దేంతో పోల్చుకుంటున్నాడు, దావీదు భక్తుడు ఎలాగో రాస్తున్నాడు గమనించండి. 22వ కీర్తన 6వ వచనం, ప్రభువా నేను నరుడను కాదు పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నేను నరుడను కాదు, మనిషిని కాదయ్యా, పురుగు, చిన్న క్రిమి, పురుగు లాంటి వాడినయ్యా. ఎంత తగ్గింపు చూడండి. ఈ రోజుల్లో ఎవరంటే అంత తగ్గించుకునేది? కొంచెం జ్ఞానం రాగానే కొంచెం నాకే నేను ఆయనకంటే తక్కువనా? కథం మీరు నేనేం తక్కువనా? నాకేం తెలివి లేదా? నాకేం జ్ఞానం లేదా? నేను ఎవరికంటే ఆయనకంటే తక్కువనా? ఎంత విచారకరమైన పరిస్థితులు గమనించండి. కానీ దీన మనస్సు ఉండడం ఈరోజు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ప్రథమ యోగ్యత, ప్రథమ అర్హత, పరలోక రాజ్యములు ప్రవేశించే వారికి కావాల్సింది దీన మనస్సు. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా సౌలుతో అంటాడు, నీవు ఇశ్రాయేలు రాజు అయ్యా, నేను ఒక మిన్నల్లి వంటి వాడను. కీర్తన రాస్తూ అదే అంటాడు, నేను ఒక పురుగు లాంటి వాడను అన్నాడు. ఇంకా ఏమంటాడు గమనించారా? పరిశుద్ధ బైబిల్లో సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయంలో చదివితే, సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం, ఇక్కడ ఒక మనుష్యుడు అంటాడు, ఇక్కడ యోనాతాను అనే వ్యక్తి మాట్లాడతాడు గమనించండి. యోనాతాను యొక్క కుమారుడైన మెఫీబోషెతును గురించి వ్రాయబడింది. ఈ మెఫీబోషెత్ ఏమంటాడో గమనించండి. అతడు నమస్కరించి
చచ్చిన కుక్క వంటి వాడైన నాయనను నీవు దయచూపుటకు నీ దాసులకు నేను ఎంతటి వాడను. దావీదు భక్తుడేమో నేను పురుగు నాటి వాడను, మిన్నల్లి వాడను అన్నాడు. దావీదు భక్తుడు రాజుకు అభిషేకం పొందిన తర్వాత తనను చంపడానికి, తనను హత్య చేయడానికి హత్యా ప్రయత్నం చేసిన సౌలు కుటుంబంలో, ఎందుకు సౌలు కుమారుడు యోనాతాను దావీదుకు సహాయం చేశాడు. పాపం యోనాతాను ప్రాణ స్నేహితుడిగా ఉన్నాడు. ఆ యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉంటారంటే మెఫీబోషెత్ కనపడ్డాడు, కుంటివాడు. అతను పిలిపిస్తే మెఫీబోషెతు ఎంత ఒక రాజవంశములో జన్మించిన వాడు, రాజవంశములో జన్మించి రాజులకు మనవడుగా ఒకప్పుడు సుఖభోగాల నుంచి విస్తారమైన ఆస్తి అన్ని సంపద ఉన్నటువంటి వ్యక్తి కుంటికాండవాడి ఒక ప్రాంతంలో నివసిస్తుంటే, లోదెబార్లో ఉంటే అతన్ని పిలిపిస్తే అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా చచ్చిన కుక్క వంటి వాడని నాయడగా. కుక్కని బ్రతికున్న కుక్క అంటున్నా, బ్రతికున్న కుక్క అన్నా ఇంకా వేరొక విషయం. బ్రతికి ఉన్న కుక్క ఇంటికి కాపలా కాస్తుంది. బ్రతికి ఉన్న కుక్క విశ్వాసం కలిగిందిగా ఉంటుంది. ఒక్కరోజు కనుక కుక్కకు భోజనం పెడితే, ఒక్కరోజు కనుక ఒక యజమానుడు భోజనం పెడితే ఆ కుక్క బ్రతికినంత కాలం ఆ యజమాని ఇంటిని విడిచిపెట్టదు. కుక్క కనుక ఒక యజమానుడు భోజనం పెడితే రాత్రంతా క్షేమంగా ఇంటిలో యజమానుడు నిద్రిస్తాడు, కానీ రాత్రంతా ఏ శత్రువు ఇంటి మీదికి రాకుండా ఇంటి చుట్టూ కావలి కాస్తుంది. అంత దూరం నుంచి దొంగవాడు కానీ పగవాడు కానీ వస్తుంటే అరచి యజమానుని నిద్ర మేల్కొల్ప చేస్తుంది కుక్క. బ్రతికి ఉన్న కుక్క. చచ్చిన కుక్క ఏం చేస్తుందండి? ఏమి చేయలేదు. కానీ మెఫీబోషెతు దావీదు దగ్గరికి వచ్చి అంటాడు, ఎంత దీన మనస్సు ఆలోచించేది నాయన, చచ్చిన కుక్క వంటి వాడను, చచ్చిన కుక్క వంటి వాడను నా యందు నీవు దయ చూపడానికి నేను ఎంతటి వాడనయ్యా అంటున్నాడు. దీన మనస్సు. అబ్రాహాము దీన మనసు చూపించాను, యోబు యొక్క దీన మనసు గమనించాం, దావీదు యొక్క దీన మనస్సు గమనించాం, మెఫీబోషెతు యొక్క దీన మనస్సు గమనించాం, పౌలు గారి యొక్క దీన మనస్సు గమనిస్తే నూతన నిబంధన గ్రంథములో అపోస్తలుగా ఎంచబడిన పౌలు అప్పటికే ఆయన రక్షణ పొందక ముందు సన్హెద్రిన్ సభకు నాయకుడిగా ఉన్నాడు. యెరూషలేములో ఆయన సన్హెద్రిన్ సభకు నాయకుడిగా ఉండి, ఒక మత పెద్దగా ఉండి, గురువుగా ఉండి, సకల విద్యలందు ప్రావీణ్యత గడించినటువంటి వాడు. అటువంటి పౌలు భక్తుడు అంటాడు ఒక మాట, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో మనం గమనిస్తే ఇక్కడ ఒక మాట అంటాడు, నేను పరిశుద్ధులందరిలో అత్యల్పుడను అన్నాడు. నేను అత్యల్పుడైనటువంటి వాడను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు దేవుడి కృపనిచ్చాడంటాడు. ఎంత తగ్గింపు! అదే తిమోతి పత్రికలు అంటాడు ఒక మాట, పాపులందరిలో ప్రధానుడను అన్నాడు. ఒకప్పుడు హానికరుడను, ఒకప్పుడు హింసకుడను, ఒకప్పుడు దూషకుడను, కానీ పాపులందరిలో ప్రధానుడైనటువంటి నన్ను ప్రభు కనికరించి తన మహాకృప చేత నన్ను రక్షించాడని తన్ను తాను మాట్లాడుతూ, నేను అపోస్తులుగా ఉండడానికి కూడా యోగ్యత నాకు లేదు అన్నాడు. ఎంత గొప్ప విషయం అండి! దీన మనస్సు. సకల విద్యలలో ప్రావీణ్యత సంభవించి అన్ని విద్యల్లో ఆదితేజని కలిగిన వాడై, యెరూషలేము పట్టణంలో సన్హెద్రిన్ సభలో బహు నాయకత్వం కలిగిన వాడై, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడైనటువంటి పౌలు భక్తుడు దేవుని పిలుపును పొందిన తరువాత దైవ పిలుపు కలిగిన వ్యక్తిగా ఎంతటి దీన మనస్సు కలిగి ఉన్నాడో ఆలోచించండి. పాత నిబంధన కాలంలోకి వెళ్తే దైవజనుడైన మోషే సకల విద్యలలో ప్రావీణ్యత పొందాడు, రాజగృహములో పెంచబడ్డాడు, ఫరో కుమార్తె కుమారుడని ఎంచబడ్డాడు. అంతటి సకల విద్యలలో ప్రావీణ్యత కలిగిన దైవజనుడైన మోషే యొక్క సాత్వికమైన దీన మనస్సును కలిగి మాట్లాడుతూ గ్రంథస్థం చేయబడింది. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో
దైవజనుడు మోషేని వచ్చి ప్రభువే, అతని దీన మనస్సును వచ్చి ప్రభువే ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నారు. ఏమంటున్నారంటే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచన భాగాన్ని గనక మనం చదివితే ఇక్కడ ఒక మాట అన్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు కాదు, మిక్కిలి. ఎంత గొప్ప విషయం అండి. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఈ సాయంకాలపు వేళ ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒక్క విషయాన్ని ఆలోచించు. అబ్రాము సాత్వికమైన మనస్సు కలిగినవాడు, దావీదు సాత్వికమైన మనస్సు కలిగినవాడు, మెఫీబోషెతు చచ్చిన కుక్క లాంటి వాడని సాత్వికమైన దీన మనస్సు కలిగినటువంటి వాడు, పౌలు భక్తుడు పరిశుద్ధులందరూ అత్యల్పుడను అని తన్ను తాను తగ్గించుకొనినవాడు. దైవజనుడైన మోషే విషయానికి వస్తే, మోషేని గురించి ఇంకా ఒక స్టెప్ ఎక్కువైపోయిందండి. అంటాడు, భూమి మీద ఉన్న వారందరిలో, ఏదో ఒక ఊరిలో సాత్వికుడు అనలే, ఒక ప్రాంతములో సాత్వికుడు అనలే, ఒక దేశములో సాత్వికుడు అనలే, ఆ రోజున్న ప్రపంచ జనాభాలో, భూమి మీద ఉన్న మనుష్యులందరిలో, భూమి మీద ఉన్న అందరిలో మిక్కిలి సాత్వికుడు. ఈ రాత్రి కాలం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన తల్లి, సహోదరుడా, సహోదరి, నీవు సాత్వికమైన మనస్సును, దీన మనస్సును, యేసు ప్రభు వారే స్వయంగా మనకు ఒక మాట చెప్పారు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడు. ఇకంటే దీన మనస్సు ఉందా? దీన మనస్సు కనుక కలిగి ఉంటే, దీన మనస్సుకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి వివరించడానికి. దీనులు, కీర్తనాకారుడు 22వ కీర్తన 26 అంటారు, దీనులట భోజనం చేసి తృప్తిగా ఉంటారట. యోబు గ్రంథం 5:11 ఉంది, దీనులను దేవుడు కనికరించి ఉన్నతమైన స్థితికి హెచ్చిస్తాడు. కీర్తనాకారుడు 37వ కీర్తన 11వ వచనం అంటాడు, దీన మనస్సు కలిగిన వారు. 38వ కీర్తనలో 6వ వచనం అంటాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులను లక్ష్య పెట్టే దేవుడు. దీనులను లక్ష్య పెట్టే దేవుడు, దీనుల యొద్ద నివాసం చేయడానికి ఇష్టపడే దేవుడు. మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన స్థలములో నివసించువాడైనప్పటికీ విరిగి నలిగిన వారి దీన మనస్సు కలిగిన వారి యొద్ద నేను నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాను అని యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది. ఎవరి దగ్గర దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు, ఎవరితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఎవరిని తన నిత్య రాజ్యములో ప్రవేశింప చేయడానికి ఇష్టపడుతున్నా అంటే దీన మనస్సట. నేను ఒక యవనస్తుని గురించి జరిగిన సంగతి చెప్పి రెండవ విషయానికి వెళ్తాను. ఒక యవనస్తుడు మొదటిసారిగా ప్రభు సేవకు దేవుని వాక్యాన్ని అంగీకరించాడు. ఖమ్మం పట్టణంలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. దైవజనుడి వాక్యాన్ని విన్నాడు. తన జీవితాన్ని దేవునికి సమర్పణ చేశాడండి. సమర్పణ చేసిన తర్వాత హైదరాబాద్ పట్టణంలో జరిగే ఒక యవనస్తుల గుడికి వెళ్ళిపోయాడు. నిజంగా ఇతను ఎంత దీన మనస్సు కలిగి ఉన్నాడో, నిత్య రాజ్యంలో ప్రవేశించే యోగ్యత సంపాదించుకుంటాడని అక్కడ ఉన్నటువంటి పెద్దలు వెళ్ళిన తర్వాత యవనస్తులందరినీ పిలిచారు. పిలిచి ఒక పని అప్పచెప్పారు. బాబు, నువ్వు రక్షించబడ్డావా అన్నారు. అయ్యా, నేను రక్షణ పొందాను అయ్యా. రైట్, నువ్వేం చేద్దాం? అయ్యా, నేను ప్రభు కొరకు పరిచర్య చేయాలనుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నేను ప్రభుతో కూడా ఉండాలి, ప్రభు పని చేయాలనుకుంటున్నాను. అయితే నీకు ఒక పని చెప్తా ఉన్నాడు. ఏంటన్నా? వెంటనే వెళ్ళు, ఇక్కడ ఈ కాన్వకేషన్ జరుగుతుంది, మహాసభ జరుగుతుంది కదా, వేలాది మంది యవనస్తులు ఈ ప్రాంతానికి వస్తారు కదా, కాబట్టి 2 రోజుల పాటు నీ డ్యూటీ ఏంటి తెలుసా అన్నారు. చెప్పండి అయ్యగారు అన్నాడు. 2 days నీవి బాత్రూమ్స్ అన్ని శుభ్రం చేయాలి, నీకు ఆ డ్యూటీ అప్పగించాను. అయ్యో, నేను ఉన్నతమైన విద్యను అభ్యసించాను, ఒక మంచి ఉద్యోగి యొక్క కుమారుని, విద్య కలిగిన వాడిని, అన్నీ కలిగిన వాడిని, నేను వెళ్ళి
ఏదో యేసు ప్రభు దేవుడని నమ్మి రక్షణ పొంది ప్రభు పని చేయడానికి వస్తే మొదటి రోజున నాకు ఈ పని చెప్పారేంటని తిరస్కరించలేదు. తల ఉంచాడు. వెంటనే తనకు ఇవ్వబడిన గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చేశాడు. ఆ 2 దినాలు ఆ ప్రభు సన్నిధిలో తన్ను తాను తగ్గించుకుని ఒక్క మాట కూడా మాట్లాడలే, ఎదురు చెప్పలే. ఆ 2 దినాలు దీన మనస్సు కలిగి ఉంటాడు లేదని పరీక్షించారు పెద్దలు. చేశాడు. ఈరోజు ఒక మంచి దైవ సేవకునిగా మంచి పరిచర్య చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా? దీన మనస్సు. ప్రభునందు ప్రియులారా, నేను కూడా సువార్త పరిచర్య ప్రారంభం చేసినప్పుడు మణుగూరు పట్టణంలో అప్పటికి నేను హెడ్ ఓవర్మెన్గా పనిచేస్తూ ఉన్నాను. శుక్ర శనివారాలు వచ్చి అది అప్పుడు మొదటగా కొత్త గడ్డిళ్ళు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే పందులన్నీ వచ్చి అపవిత్రం చేసి రూట్ నుంచి రాగానే ఆ స్థలానికి వెళ్ళిపోయేవాడిని. చీపులు తీసుకునేవాడిని, శుభ్రం చేసేవాడిని, నీళ్లు చల్లేవాడిని, అంత పరిశుద్ధి చేసేవాడిని. ఆ రోజు నేను తగ్గింపుతో దీన స్వభావం కలిగి పరిచర్య చేశాను కనుక దేవుడు ఇప్పటి వరకు నన్ను విశ్వాసములో నిలిపి స్థిరంగా ఉంచాడు. కాబట్టి పరలోక రాజ్యములో ప్రవేశించే వారికి కావలసిన మొదటి అర్హత దీన స్వభావం. ఎటువంటి వారిని దీనత్వం. అపోస్తల కార్యగ్రంథం చదివితే యేసు ప్రభు వారికి ఎంత దీన స్వభావం అంటే, ఒక పాపాత్మురాలైన స్త్రీని పట్టుకొని ఆయన దగ్గరికి తీసుకొస్తే అమ్మా అని సంబోధించాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తల కార్యగ్రంథం మీరు చదవండి. ఆ రాత్రంతా దేవుని స్తుతిస్తున్నారు. చెరసాల పునాదులు కదిలించబడ్డాయి, వారు విడిపించబడ్డారు. అప్పుడు రక్షణ పొందే ఏ వ్యక్తిలోనైనా దీన మనస్సు ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. నిత్య రాజ్యములో ప్రవేశించే వ్యక్తికి దీన మనస్సు కలిగి ఉండాలని జ్ఞాపకం చేయడానికి చెప్తున్నాను. వెంటనే ఏమన్నా తెలుసా? అయ్యనారా, ఎవరు ఆ మనుష్యుడేమో ఒక జైలు సూపర్నెంట్, వీరు ఖైదీలుగా వచ్చినటువంటి వారి అయ్యనారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలన్నాడు. నేనేం చేయాలా? ఈరోజు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉంటే, ఒక నాయకత్వంలో ఉంటాడు, తన క్రింది వ్యక్తులను ఎట్లా చూస్తారో మనకు తెలుసు. ఈరోజు కొద్దిమంది ఫోన్లు చూస్తాను, అవతల వ్యక్తి ఎవరని ఏంటి ఏంటి అహంభావంతో మాట్లాడతారు. కానీ చెరసాల నాయకుడు అలా అలా, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? సన్హెద్రీన్ సభకు నాయకుడుగా ఉండి యెరూషలేములో అనేక మందిని ఈడ్చుకొని పోతున్నటువంటి, హింస పెట్టి సంఘాన్ని పాడు చేసిన పౌలు భక్తుని, సౌలుగా ఉన్న వ్యక్తి దమస్కు గేట్ దగ్గర దైవ దర్శనం కలగానే అప్పుడే స్టార్ట్ అయిపోయింది నా దీన మనస్సు. ప్రభువా, నేనేం చేయాలన్నాడు. ఎవరు నన్ను దర్శించింది? నువ్వెవరు? నువ్వు దేవుడివేనా? నన్ను అలా వెలుగులో దర్శించావేంటని మాట్లాడలే అహంభావంతో. ఆ దివ్యమైన దర్శనం చూడగానే ద వెరీ ఫస్ట్ వర్డ్, మొట్టమొదటి మాటే ప్రభువా, నేనేం చేయాలని దీన మనస్సు కలిగి ప్రార్థించాడు. ఈ సాయంకాలపు వేళ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన మనస్సును అలవర్చుకోండి. ప్రభు రాజ్యములో ప్రవేశించే గొప్ప యోగ్యత మీకు ఇస్తాడు. నంబర్ 1, ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం అంటాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. ఇలా దీనత్వాన్ని గురించి ఇన్ని రోజులు నేను చెప్పొచ్చు, కానీ బహు క్లుప్తంగా మీకు జ్ఞాపకం. నంబర్ 2, రెండవ అర్హత. మొదటి అర్హత దీనస్వం. రెండవ అర్హత మత్తయి సువార్త 5వ అధ్యాయములో 10వ వచన భాగాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదివితే, నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు. మొదటి అర్హత, మొదటి యోగ్యత, ఆత్మ విషయమై దీనమైన మనస్సు కలిగిన వారుగా ఉండాలి. రెండవ అర్హతను జ్ఞాపకం చేసుకుంటున్నాం, నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు.
పరలోక రాజ్యము వారిదని యేసు ప్రభువారి తాను చేసిన కొండ మీద చేసిన ప్రసంగములో ప్రస్తావన చేశాడు. నీతి నిమిత్తం, నీతిగా జీవించడానికి, భక్తిగా జీవించడానికి, భక్తి జీవితాన్ని కొనసాగించడానికి, నీతిమంతులుగా జీవించడానికి చాలా స్పష్టంగా రాయబడింది. కొన్నిసార్లు ఆటంకాలు, కొన్నిసార్లు అవరోధాలు, కొన్నిసార్లు హింసలు, కొన్నిసార్లు కష్టాలు వచ్చిన నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. కొన్నిసార్లు మన జీవితాల్లో నీతిగా జీవించేటప్పుడు ఆటంకాలు రావచ్చు, కొన్నిసార్లు నీతిగా బ్రతికేటప్పుడు అవరోధాలు రావచ్చు, కొన్నిసార్లు నీతిగా జీవించేటప్పుడు అనేక శ్రమలు సంభవించవచ్చు. కానీ వాటన్నిటినీ సహించాలి. నీతిగా జీవించడానికి నిర్ణయం చేసుకున్నాం, రక్షణ పొందాం, బాప్తిసం పొందాం, నిత్య రాజ్యంలో ప్రవేశించాలని కాంక్షించేటప్పుడు మానవ జీవితంలో కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు, ఆటంకాలు, అవరోధాలు కలగవచ్చును. అయినా వాటిని సహించే మనసే కావాలి, ఓర్పు చేసుకునే మనసే కావాలి, కానీ విశ్వాసం తప్పిపోయే మనస్సు మనకు ఉండకూడదు. అతైన ప్రేమని దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభువారు ఒక మాట అన్నాడు, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. యేసు ప్రభువారు మనం లేఖనాలు గమనిస్తే నీతిగా జీవించేటప్పుడు కొన్నిసార్లు మనకు కష్టాలు, కొన్నిసార్లు శ్రమలు, కొన్నిసార్లు శోధనలు, కొన్నిసార్లు ఆటంకాలు, కొన్నిసార్లు మన జీవితంలో మన విశ్వాసాన్ని పరీక్షించడానికి అవరోధాలకు సంభవించవచ్చు. అయినా మనం వాటిని సహించి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. భక్తి కలిగిన కుటుంబం అనుకున్నారు, దేవుడు వారిని ఆశీర్వదించాడు, అన్నీ ఇచ్చి శోధించాడు, అన్నీ ఇచ్చాడు. శోధనలు ప్రాముఖ్యంగా 2 రీతిలుగా వస్తాయి, హింసలని 2 రీతిలుగా వస్తాయి. కష్టాల ద్వారా హింసలు వస్తాయి, అన్నీ ఇచ్చి శోధనలు వస్తాయి. అన్నీ ఇచ్చి పరీక్షిస్తాడు కొన్నిసార్లు దేవుడు. యోబుకు అన్నీ ఇచ్చాడు, పరీక్షించాడు. తర్వాత కొన్ని రోజులు అయిపోయింది, అపవాదిని అనుమతించాడు, శోధన కలిగింది, హింసలు కలిగాయి, సంతానం పోయింది, ఆస్తి పోయింది. యోబు భార్య అంటుంది, ఇంకేం భక్తి అయ్యా, దేవుని దూషించి మరణం గమ్మంది. శ్రమలు సహించలేదు, శోధనలు సహించే అనుభవం లేదు. కొన్నిసార్లు మన జీవితాల్లో, మన ఆధ్యాత్మిక జీవితంలో శ్రమలను సహించలే, కష్టాలు సహించలే, శోధనలు సహించలే. ఎంత విచారకరమైన విషయం. యేసు ప్రభువారు స్వయంగా అన్నారు, నీతి నిమిత్తం, నీతిగా జీవించేటప్పుడు నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వాడిని. కొన్నిసార్లు మన జీవితాల్లో ప్రభునందు ప్రియులారా ఒక సాక్ష్యం నేను చెప్తాను. 1986వ సంవత్సరం, 86వ సంవత్సరంలో మిట్టెగూడెం ప్రాంతంలో నేను వీధి ప్రసంగం చేస్తూ ఉన్నాను. అప్పుడు హెవీ వాటర్ ప్లాంట్ అని కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. వేలాది మంది కార్మికులు, వలస కార్మికులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ప్రాంతంలో పనులు చేసుకుంటూ ఉండేవారు. ఆ తరుణంలో నేను సువార్త ప్రకటించేటప్పుడు మిట్టెగూడెం అనే ప్రాంతంలో ఒక కుటుంబం దగ్గర వాక్యోపదేశం చేయడానికి వీధి ప్రసంగం చేస్తూ వెళ్తున్నాను. ఒక వ్యక్తి నన్ను రకరకాల ప్రశ్నలు వేశాడు, జవాబు చెప్పాను. ప్రార్థన పెడతా ఉంటే నన్ను చొక్కా కాలరు పట్టుకున్నాడు, 2 దెబ్బలు కొట్టేశాడు. ఆడ కొద్దిమంది యవనస్తులు చూస్తున్నారు, కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నాను. ఏమి మాట్లాడలే, ప్రభువా వీడిని క్షమించమన్నాను. ఆ రోజు కొద్దిమంది యవనస్తులు అక్కడ ఆ దృశ్యాన్ని గమనించారు, జాగ్రత్తగా గమనించండి. అయినా సువార్త ప్రకటించాను. 1989వ సంవత్సరం వచ్చింది. మరలా కొన్ని హింసలు కలిగాయి ఆ ప్రాంతంలో. ప్రార్థన చేశాను. హింస కలిగిన, శోధన కలిగిన ప్రతి ఆదివారం సాయంకాలం పూట సంత జరిగేది. ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించేవాడిని. కారణాన్ని బట్టి నేను అక్కడ హింసలు, కొన్నిసార్లు కష్టాలు, కొన్నిసార్లు కాలి నడకన వెళ్ళేవాడిని, కొన్నిసార్లు సైకిల్ మీద వెళ్ళేవాడిని మనుగోడు నుంచి. అయినా దేవుని కొరకు వాటన్నిటిని సహించాను. దానిని బట్టి నేను ఒక విషయాన్ని సగర్వంగా చెప్పగలను.
ఏమిటంటే భౌతికంగా ఆ ప్రాంతం నుంచి అనేకులు రక్షణ పొందారు. అందులో ఇప్పుడు 2 వ్యక్తులు పరిచర్యలో ఉన్నారు. ఒక ఆయన ఎవరంటే నక్కా సంజీవరావు గారి కుమారుడు నక్కా వరహాలని ఇప్పుడు అశ్వాఫంలో పరిచర్య చేస్తున్నాడు. ఆయన గారు రక్షణ పొందాడు. ఎడవెల్లి మలాకి అని, ఎడవెల్లి ఆదయ్య గారి కుమారుడు మలాకి అని ఆయన ఉన్నాడు, ఆయన రక్షణ పొందాడు. అలాగే లాజరు బాబు అని ఇప్పుడు రాజమండ్రిలో బొమ్మూరులో ఉన్నారు. ఈ 3 యవనస్తులు రక్షించబడడానికి, ప్రభు పనులు ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఆ రోజు కనుక నేను శ్రమను సహించి ఉండకపోతే, ఒకటి భౌతికంగా ఈ లోకములో ఆత్మలు రక్షించబడేవి కాదు, రెండవదిగా దేవునికి మహిమ కలిగేది కాదు, అనేకమేమి జరిగాయి. అందుకే ఇక్కడ ఒక మాట్లాడు, నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిని. యేసు ప్రభు వారు చెప్పడం మాత్రమే కాదు, అపోస్తుల కార్యగ్రంథంలో అపోస్తులైన పౌలు కూడా ఒక మాట అంటాడు. అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయంలో పౌలు భక్తుడు సువార్త ప్రకటిస్తున్నాడు. లుస్త్రా అనే పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ బలహీన పాదములు కలిగిన ఒక వ్యక్తి స్వస్థత పడ్డాడు. పుట్టినది మొదలుకొని ఎన్నడూ నడవలేకుండా కుంటివాడైన మనుష్యుడు బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత అక్కడ వారందరూ పౌలును బర్నబాను సన్మానించడానికి, ఘనపరచడానికి పూనుకున్నారు. అయ్యా, మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మనుషులమే, మాకు కాదు చెందాల్సింది ఘనత, మీరు జీవము గల దేవుని వైపుకు తిరగండి అని హెచ్చరిక చేశారు. హెచ్చరిక చేసిన తర్వాత అంత్యొకై నుండి, ఈకొనియా నుండి కొద్దిమంది యూదులు వచ్చి జనసమూహాన్నంతటి వారి వైపుగా మరల్చుకొని కొట్టి ఈడ్చుకొని పోయి 19వ వచనం అపోస్తుల కార్యము 14:19 చదువుతున్నాను. అంత్యొకై నుండి, ఈకొనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తన పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయిననుకొని పట్టణము వెలుపలికి అతనిని ఏడ్చి, పట్టణం వెలుపలి కూడా చచ్చిపోయిన ఈడ్చుకొని వెళ్ళిపోయారు. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరాడు. అప్పుడు ఆ పట్టణంలోకి వెళ్ళి ఒక మాట అంటాడు. అపోస్తుల కార్యక్రమం 14:22లో శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసములో నిలకడగా ఉండాలని, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి అన్నాడు. శ్రమలు లేకపోతే, కష్టము లేకపోతే, ఇబ్బంది లేకపోతే మనం దేవుని రాజ్యములో ప్రవేశించలేము. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించవలెను అని అన్నాడు. అంతే. ఎంత గొప్ప మాట అండి. దానిని బట్టి ఆ తరువాత ఆ ప్రాంతమంతటిలో సువార్త వ్యాప్తి చెందింది. సంఘాలు కట్టబడ్డాయి. వేలాది మంది ప్రజలు రక్షణ పొందారు. అన్నిటికంటే ముఖ్యంగా శ్రమను సహించినటువంటి, నీతి నిమిత్తము హింసించబడినటువంటి వారు నిత్య రాజ్య వారసులుగా ఎన్నిక చేయబడ్డారు. అందుకే ఒక మాట అన్నాడు, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక క్రైస్తవ సంఘానికి రాస్తూ మరి ఒక్క మాట అంటాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక రాసిన పత్రికలో 2వ పత్రిక 1వ అధ్యాయములో ఒక్క మాట అంటాడు. చూడండి. అందువలన 4వ వచనం, అందువలన మీ హింసలన్నిటిలో మీరు సహించుచున్న శ్రమలలో మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములు మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పులకు స్పష్టమైన సూచన. మీరు ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు పడుతున్నారు, హింసించబడుతున్నారు, దేని కొరకు ఓర్చుకుంటున్నారంటే దేవుని రాజ్యమునకు యోగ్యులని ఎంచబడి నిమిత్తము స్పష్టమైన సూచన అన్నాడు. ఈరోజు కష్టపడకుండా ఈజీ టు ఎర్న్ అట, సులభంగా సంపాదించాలి. ఏం చేస్తారు? సైబర్ నేరాలకు పోయి దొంగతనం చేయటం. జాగ్రత్తగా గమనించండి. ప్రభు నన్ను పిలిచిన తర్వాత కొన్ని రోజుల వరకు ఉద్యోగంలో ఉన్నాను. ఉద్యోగం మానేసే వరకు రోజుకు 8 గంటలు ఉద్యోగం చేస్తే 10 గంటలకు పైగా దేవుని పనిలో ఉండేవాడిని.
అతి స్వల్పంగా రోజుకు 2-3 గంటల కంటే నిద్రపోయేవాడిని కాదు. ఆరోగ్యం దెబ్బతిందనగా ఆలోచించేయలే. కారణం ఏంటంటే భౌతికంగా కుటుంబాన్ని పోషించాలి, ఏ లోటు లేకుండా కుటుంబాన్ని కాపాడాలి. రెండవది, దేవుడు నన్ను సంపూర్ణంగా పిలుచు వరకు కూడా లోక సంబంధమైన భౌతికమైన ఉదర పోషణ కంటే దేవుని పని ప్రాముఖ్యమని భావించి కష్టపడి పనిచేసేవాడిని. అందుకే అన్నాడు, శ్రద్ధగా పని చేయవాడు ఐశ్వర్యవంతుడవుతాడట. కష్టపడి పని చేసేవానికి సమృద్ధిగా దొరుకుతుంది. కానీ రోజు ఏం చేస్తున్నారు తెలుసా అండి? కష్టము లేకుండా, శ్రమ లేకుండా, హింస లేకుండా సునాయాసంగా వచ్చేయాల. ఏంటండి? మత్తయి సువార్త 5:10 గురించి స్పష్టంగా రాయబడింది, నీతి నిమిత్తం హింసించబడేవారు, కానీ నీతి నిమిత్తముగా నీతిగా జీవించడానికి కష్టపడేవారు, శ్రమ పడేవారు, ఇబ్బంది పడినా సరే దానిలో స్థిరముగా నిలబడిన వారు ధన్యులు, వారు మాత్రమే పరలోక రాజ్యం చేరతారట. నీతిగా జీవించడానికి మన ఆధ్యాత్మిక జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన భౌతిక జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు ఎదురైనా వాటిలో స్థిరముగా నిలిచినటువంటి వారు, స్థిరముగా నిలబడినటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రభునందు ప్రియులారా, ఒక సాక్ష్యం చెప్పాలంటే, నేను ఒకసారి 1989వ సంవత్సరంలో ఆనందాపురం, అశ్వాపురంకు దగ్గర ఆనందాపురం అనే ఊరు వెళుతున్నాను. బస్సుకి వెళ్ళాను, అశ్వాపురంలో దిగాను. అశ్వాపు నుంచి ఆనందాపురం వరకు ఆ రోజుల్లో నడిచి వెళ్ళాల్సి వచ్చింది. ఆ రాత్రికాల మీటింగ్ అయిపోయింది. మరలా ఆనందాపురం నుంచి అశ్వాపురం మెయిన్ రోడ్ వరకు దాదాపుగా 5-6 కిలోమీటర్లు ఉంటుంది. నడిచి వచ్చేసాం. బస్సులు లేవండి. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రార్థన చేశా, ప్రభువా నీ సువార్త కొరకు ఎంత కష్టపడుతున్నానైనా నువ్వు సహాయం చేయతండి అని ప్రార్థన చేశాను. కొంత దూరం నడిచి వచ్చాను. కొంత దూరం నడిచి కాలినడకనే నడిచి వస్తా ఉన్నా. దాదాపు ఒక 4 కిలోమీటర్లు వచ్చాను. ఒక లారీ వస్తుందండి, రాత్రి 12 గంటలకు. లారీ ఆపా. లారీ మీద ఎక్కి మణుగూరులో దిగా. నేను ప్రార్థన చేశా, ప్రభువా ఆ రోజు అన్నాడు, నీవు ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు అనుభవిస్తున్నావు నీతిగా జీవించడానికి. నేను అప్పు చేసి ఏదో వాహనం కొనచుకోలేదు, ప్రార్థన చేశాను. దేవుడు నన్ను కనికరించాడు. అతి స్వల్ప కాలంలోనే ఒక 2 సంవత్సరాల కాలం గడిచిందండి. దేవుడు నన్ను కనికరించి తన కృపగల హస్తంలో భద్రపరిచి ఒక శ్రేష్టమైన మంచి వాహనాన్ని ఇచ్చాడు, మోటార్ సైకిల్. ఆ మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేయడం ప్రారంభం చేశాను. కొన్ని రోజులు అయిపోయింది. దేవుడు 4 చక్రాల బండిని 2000 సంవత్సరాలు ఇచ్చాడు. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ బండి అయినా బహుశా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం అంతట్లో, ఛత్తీస్గఢ్లో, ఒరిస్సా స్టేట్లో దాదాపు అన్ని ఏరియాలు దర్శించడానికి, సువార్త ప్రకటించడానికి ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురైన దేవుని కృప వలన సువార్త ప్రకటించే భాగ్యము అల్పుడనే నాకు ఇచ్చాడు. అప్పుడు దేవుని వాక్యం ఒకరోజు మాట్లాడింది, నువ్వు నీతిగా జీవించడానికి ఎన్ని కష్టాలు పడ్డా నీవు ధన్యుడవు, నీ కొరకు పరలోక రాజ్యం సిద్ధపరచబడింది. కాబట్టి రాత్రి కాలం ఒక యోగ్యత, దీన మనస్సు కావాలి. రెండవది, నీతిగా జీవించడం కొరకు, నీతిగా జీవనం చేయడం కొరకు హింసను సహించే వారంగా ఉండాలి, శ్రమలను సహించే వారంగా ఉండాలి. నంబర్ 2, ప్రభునందు ప్రియులారా, ఈ సాయంకాలం 2 యోగ్యతలు జ్ఞాపకం చేశాను. మరి 2 యోగ్యతలు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. కొన్నిసార్లు నీతిగా జీవించేటప్పుడు మన జీవితంలో కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, ఇబ్బందులు కలగవచ్చు. బంధుమిత్రుల ద్వారా కానీ, అన్నదమ్ముల ద్వారా కానీ, ఏ విధంగానైనా మనకు ఆటంకాలు కలిగినా వాటిని సహించి ముందుకు నీతిగా జీవించడానికి, నీతి తప్పకుండా జీవించడానికి ప్రయాసపడుతున్నావా?
ఈ 2 అర్హతలు నీకున్నాయా? ఒక్కసారి ఆలోచించే. మరలా జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి మొదటి 10 వచనాల్లో 2 అర్హతలు మీకు నేను జ్ఞాపకం చేశాను. ఒకటి దీన మనస్సు. మత్తయి సువార్త 5:3, ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు. దీన మనస్సుల గురించి జ్ఞాపకం చేసేటప్పుడు బహుధనవంతుడైన అబ్రాహామును జ్ఞాపకం చేసుకున్నాం. బహుధనవంతుడైన యోబు చెత్తలాంటివాడిని, అటు ఇటు కొట్టుకుని ఆకులాంటివాడిని అన్నాడు. సకల విద్యలలో ప్రావీణ్యత కలిగిన మోషే మిక్కిలి సాత్వికుడని విన్నాం. ఇలాగ అనేక మంది భక్తుల జీవితాన్ని చూచాం. కాబట్టి రాత్రికాలం ఒకటి దీన మనస్సు, రెండవది శ్రమలను సహించే అనుభవం, కష్టాన్ని సహించే అనుభవం, శోధనలను సహించే అనుభవం, శోధన కాలంలో తప్పిపోకుండా నిలబడే అనుభవం నీకుందా? లేకపోతే ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకుని నీ జీవితాన్ని చక్కపరుచుకో. ఆ పరలోక రాజ్యానికి వారసుడిగా ఉండడానికి ప్రయాసం. తలలు ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఈ సాయంకాలం పరలోక రాజ్యంలో ప్రవేశించే వారికి కావలసిన 2 యోగ్యతలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మోకరించుదాం, ఎక్కడ వారక్కడే 2 చేతులు జోడించుదాం. ప్రియమైన మా తండ్రి యేసయ్య, పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు? పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కావలసిన నియమ నిబంధనలు ఏమిటో క్లుప్తముగా 2 విషయాలు మాత్రమే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దీన మనస్సు. దీన మనస్సు కనుక లేకపోతే, ఇప్పటి వరకు అహంభావమైన మనస్సు కలిగిస్తే, పేతురు తన పత్రికలో రాస్తుంటాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపనిచ్చే దేవుడు. నీకు దీన మనస్సు లేకపోతే నీవు భోజనం చేసి తృప్తి పడలేవు. నీకు దీన మనస్సు లేకపోతే నీవు భూమిని స్వతంత్రించుకోలేవు, కుటుంబాన్ని కూడా స్వతంత్రించుకోలేవు. దీన మనస్సు లేకపోతే దేవుడు దీనులను కనికరించే దేవుడు, దీనులను ఉన్నత స్థితికి హెచ్చించే దేవుడు. ఆయనే స్వయంగా యేసు ప్రభువారే నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడనని మాదిరికరంగా ఉన్నాడు. కాబట్టి మొదటిది దీన మనస్సు కలిగి ఉందాం. రెండవది శ్రమలను సహించువారముగా ఉందాం. లేకపోతే ప్రభువా, ఉన్న పాటన ఉన్న స్థలంలో 2 చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నిన్ను నీవు పరిశీలన చేసుకో. నిన్ను నీవు మోసం చేసుకోవద్దు. ప్రభువా, నాకు దీన మనస్సు దయచేయి. నాకు కొన్నిసార్లు కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు బంధువుల ద్వారా కానీ, కుటుంబంలో భర్త లేక భార్య ద్వారా కానీ, పిల్లల ద్వారా కానీ, అన్నదమ్ముల ద్వారా కానీ, లోకము ద్వారా కానీ శ్రమలు సంభవించిన, శోధనలు సంభవించిన, ఆటంకాలు సంభవించిన, సహించే మనస్సు, నీతిగా జీవించేటప్పుడు సహించే మనస్సు నాకు దయచేయి తండ్రి అని ప్రార్థన చేయి. ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హతను, యోగ్యతను సంపాదించుకుంటాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన మా యేసు ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరొకసారి ఈ సాయంకాలపు వేళ పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, పరలోక రాజ్యములో ప్రవేశించే వారికి కావలసిన అర్హతలలో 2 విషయాలను ఈ సాయంకాలం మేము జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, మా జీవితాలు చక్కబరుచుకోవడానికి కృప చూపినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చూచిన ప్రతి ఒక్కరూ దీన మనస్సు కలిగి ఉందరు గాక. ఈ కార్యక్రమాన్ని చూచిన ప్రతి ఒక్కరూ శ్రమలను, శోధనను సహించే మనస్తత్వాన్ని కలిగి నీ నిత్య రాజ్యములో ప్రవేశించే అర్హత సంపాదించుకుందరు గాక. కనికరించి కృప చూపండి, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరలా